నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గూడూరు నియోజకవర్గ పరిధిలో ఒక సంఘటన మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగిందని ఓటర్లు వైసీపీని తిరిగి ఆదరిస్తారని వైసీపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి మేరిగ మురళి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీధర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు వారికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడిందని తెలిపారు. తాము ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా ప్రజల నుండి వైసీపీ ప్రభుత్వం పనితీరు పట్ల మంచి అభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. విజయం సాధించిన అనంతరం ఆ విషయాన్ని కాపాడుకుంటూ ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి మాపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన ఘట్టం పోలింగు ప్రశాంతంగా జరిగిపోయింది. ఒక చిన్న విషయం తప్ప మిగతాంతా ప్రశాంతంగా జరిగిపోయింది. అందరూ డెమోక్రసీని బ్యాలెన్స్ చేసే నాకు మైక్ మైక్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారాలు. కార్యకర్తలందరూ కూడా పాజిటివ్ మెసేజ్ తేవడంతో పార్టీ నుంచి కూడా పాజిటివ్ మెసేజ్ రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా. నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను, గూడూరు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారి కుటుంబం అంటే చాలా గొప్పగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అండగా ఉండాలనే నాయకత్వం మా గూడూరులో ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జన్మనిచ్చిన తల్లినే వంచే నయవంచకులు సమాజం సహించదు. అందులో గూడూరు ప్రజలు అసలు సహించరు, గుణాన్ని కోరుకుంటారు. మీకు తెలుసు ఎలక్షన్ ముందు ఏ రకమైన వాతావరణం సృష్టించారో, నటించారు, నకిలీ వేషాలు వేశారు. ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. ఒక విద్యుత్ ధర్మం చేస్తున్నటువంటి ఎస్ఐ గారి మీద అట్రాసిటీ కేసులు స్టార్ట్ చేశారు. మళ్ళా భగవంతుని ప్రార్థిస్తారు, మళ్ళా క్రైస్తవ బిడ్డనని కూడా చెప్తుంటారు. క్రైస్తవ మతంలో పుట్టిన వాళ్ళు నమ్మకానికి ప్రతీకగా ఉండాలా, పేరుకు క్రిస్టియన్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఒక అన్యాయమైనటువంటి వాతావరణం స్టార్ట్ అయింది నిన్ననే. చాలా బాధేస్తుంది. దాన్ని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఎందుకంటే దీనివల్ల చక్కగా ఉంటుంది దళితులందరూ కూడా. దళితులు స్నేహం చేయాలంటే ఎప్పుడైనా వీళ్ళు రివర్స్ అయితే నకిలీ కేసులు పెడతారని ఒక ఆలోచన ప్రతి ఒక్క బుర్రలో ఉండడం మా నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ఎమ్మెల్యే అయ్యి మళ్ళా ఎమ్మెల్యే పోటీ చేస్తున్న వ్యక్తులే అసత్యమని తెలిసినా కూడా మరి దాని సత్యం చేయాలని అదొక ఆయుధంలాగా వాడడం అనేది చాలా బాధేస్తుంది. మరి నేను కూడా ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్సీని గవర్నమెంట్ విప్పుని నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ జరిగిన విషయాల్లో వాళ్ళ పాత్ర నా మీద కూడా ఉంది. అయినా నేను ఎక్కడ కూడా ఆ కుల ప్రస్తావన తీసుకొచ్చి కేసులు పెట్టలేదు. నేను ఒకటే అధికారులని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎస్పీ గారిని అడగబోతున్నాను, ఇంకా అడగలేదు. ఎంక్వైరీ చేసి మీరు ఏదైతే తప్పు ఉంటుందో వాళ్ళందరినీ పనిష్మెంట్ చేయమని అడుగుతున్నాను. అది ధర్మం. అంతేగాని పక్షపాతంగా నాకు ఉంది కదా ఆ కులంలో పుట్టాననే కులాన్ని కూడా వాడడం అనేది క్షమించరాని తప్పని కూడా నేను మనవి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్లపై ఎస్ఐ అంజిరెడ్డి చేయి చేసుకోవడంతో పాటు ఏజెంట్ను వైసీపీ రౌడీ మూకలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి
పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ చిల్లకూరు ప్రాంతంలో వైసీపీ రౌడీలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ రామచంద్రారెడ్డిపై ఎస్ఐ అంజిరెడ్డి చేసుకోవడంతో పాటు అతనిని వైసీపీ రౌడీలకు అప్పగించడం గాయాల పాలయ్యే విధంగా చేశాడని మండిపడ్డారు. చిల్లకూరు మండలం టీడీపీ నాయకులపై వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ చేసిన దౌర్జన్యాన్ని వీడియో ద్వారా మీడియాకు చూపించారు. ఈ సంఘటనపై తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. ఓటర్లు ఎంతో ఓపికగా పోలింగ్ బూత్ల వద్ద వేచి ఉండి రాత్రి వరకు కూడా ఉండి ఓట్లు వేయటం అభినందనీయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తన విజయాన్ని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎందుకు చెప్తాడు, క్రైస్తవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదంటాడు. ఆయన గురించి మనం చూశారు, పేపర్లో మీ అందరూ కూడా పోస్ట్ చేశారు. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా అంతకన్నా నీచమైన పరిస్థితి, అంతకన్నా అసహ్యం, అంతకన్నా సిగ్గు శరం ఉన్నాడు ఎవరున్నారు. సిగ్గు శరం కాకుండా గూడూరుకు వచ్చి గూడూరులో ప్రశాంతమైన గూడూరుని ఈరోజు ఒక రౌడీ మూకల్ని అడ్డం పెట్టుకొని ఆయన హల్చల్ చేసే పరిస్థితి. అసలు తక్కువ నిన్న అసలు చెప్పడం ఎందువల్ల తక్కువ వచ్చింది చూడండి. ఎవరి పైన వస్తున్నారు, తగ్గు ఎక్కడ మొదలైంది. ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండే అతను ఎంటాడుతాడండి, తోశాడు పట్టాభిరెడ్డి గారిని తోశాడు. ఎవరు వాళ్ళ తగు మొదలైంది ఆలోచించారు. ఈ తగు ఎవరు పద్ధతిలో మాట్లాడు, దీని సమాధానం చెప్తారు. తర్వాత ఇదంతా రౌడీ ముక్కలు ఉండే వీళ్ళు ఏమా, నీ పక్కన ఉన్న సోదరు రౌడీ ముక్కలా, నా పక్కన రౌడీ ముక్కలా? ఎప్పుడన్నా మేము సంవత్సరాల్లో ఎక్కడన్నా చిన్న విషయాలు చేసామా? గూడూరులో ఇంతకుముందు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏమైనా రచ్చలేమైనా వచ్చాయా? ఇంతకుముందు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రచ్చలేమైనా వచ్చాయా? అలాగే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం వాళ్ళు కూడా ఎప్పుడు అసలు వచ్చేవాళ్ళు కాదు. నీ వల్ల నువ్వు ఎప్పుడైతే గూడూరుకి అడుగు పెట్టావో అప్పుడు ఈ గూడూరుకి దరిద్రం, శని అన్ని కూడా దాపుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీ వల్ల పిల్లకాయలు చెడిపోతున్నారు. నువ్వు రౌడీలను ప్రోత్సహిస్తున్నావు, రౌడీని చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నావు. మేము రౌడీజం చేయాల్సిన అవసరం మాకు లేదు, చేయం కూడా. కాబట్టి దయచేసి మేరేగ మురళి గారు రెచ్చగొట్టింది నువ్వు. ఇక్కడే కాదు, నువ్వు యాక్షరి గ్రామంలో కూడా ఒక పిల్లోడిని దిగి, నీ యొక్క వ్యాన్ దిగి వాడిని చొక్కా పట్టుకొని తోచావు, వాడు నేను తోశాడు. నువ్వు ఒక ఎమ్మెల్సీగా అయితే బజార్కు ఉండాలి. నువ్వు ఎమ్మెల్సీ స్థానంలో ఉండి నువ్వు జనాలు ప్రజలు మాట్లాడతావా, కడుక్కుంటా. మాకేం వైఎస్ఆర్సీపీ పనిచేయలేదంటే దిగి వాడిని తోసి నా కొడుకు అంటావా? నాకు అర్థం కదా. అంటే నీ కొడుకులా ఆయన అడిగితే ప్రజలు ఏమైనా సమస్య అడిగితే నీ కొడుకులా? ఇలా ప్రజలకి నిందించేయడం పరిస్థితి లేదా? నువ్వు మనం చూసుంటావు, ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని చాంపియన్ కొట్టిన ఒక సాధారణ మన కామన్ మ్యాన్. అర్థమైందా? బలవంతుడితో ఒక జనాలు కొడతారు జనాల్లో మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఆయన భక్తులు నీలాగానే ఉత్తరపేట ఒకటి కొడితే అతను తీసి దెబ్బగా కొట్టేవాడు. కాబట్టి నువ్వు వచ్చారు 3 రోజులు ఆగిపోతావు. అదేంటి అర్థం కావట్లే. అదేంటే మేము అరుస్తామంటాం, పోలీసులు వస్తే వెళ్ళిపోతాం. పోలీసు నుంచి భయపడే పరిస్థితి అయిపోతారు. మాది చిన్నప్పుడు ఉద్యమాలు చేసాం, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాం, అర్థమైందా? అన్నీ చేసాం. కాబట్టి అంజిరెడ్డి అనే అతను నా చెయ్యి పట్టుకొని లాగి నన్ను తిరుపతి వాస్తవం. నేను నువ్వు తిట్టావనో లేదా నీ పక్కన నువ్వుగా తిట్టా నేను చెప్పలేదే. నేను చెప్పాను చెప్పానే ఉన్నా, నేను చెప్పడంత అవసరం నాకు. కాబట్టి అలాంటి ఆఫీసర్ని పెట్టుకొని నువ్వు వైఎస్ఆర్సీపీ చొక్కాలు వేసుకొని డిఎస్పీ పెట్టుకున్నావు, వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న సిఐని పెట్టుకున్నావు, వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న చిలకూరు ఎస్ఐని పెట్టుకొని నీ ఇష్ట ప్రకారంగా వన్ మ్యాన్ షో చేయాలంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, హర్షించరు. ఏదైనా
పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు శాఖ మాజీ అధ్యక్షురాలు స్నేహలత రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పేదలకు పాదరక్షల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో పేదలకు పాదరక్షల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు శాఖ మాజీ అధ్యక్షురాలు స్నేహలత రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు రూపొందించి అమలు చేయటం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మండలి ఇన్నర్వీల్ క్లబ్ ద్వారా మేము ఎక్కువగా పూర్ అండ్ నీడీ పీపుల్కి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. దానిలో భాగంగా ఈరోజు సమ్మర్ కాబట్టి పాదరక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో మా మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మజ్జిగ అలాంటివి కానీ నీళ్ళు ఎక్కువగా తాగడం, పెద్దవాళ్ళు ఇంకా కాటన్ శారీస్ అలాంటివన్నీ ధరించడం, అందరూ కాటన్ దుస్తులే ధరించాలా. మరి 40 డిగ్రీల పైన ఉంది కాబట్టి మధ్యాహ్నం అంతా 1 గంట 2 గంటల తర్వాత నుంచి బయటంతా ఎక్కడ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి చాలామంది వృద్ధులు వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఎండాకాలంలో చాలా ఉపయోగంగా ఉంటుందని పాదరక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా క్లబ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరియు ఇన్నర్వీల్ క్లబ్ సంయుక్తంగా మా అందరి సహకారంతో, ప్రతి మెంబర్ యొక్క సహకారంతో ఈరోజు ఎండాకాలం కాబట్టి బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళకి పాదరక్షలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. కాబట్టి ఈరోజు పాదరక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిని మెంబర్లందరూ సహకరించిన దానికి వాళ్ళకి నా ధన్యవాదాలు. గూడూరు సబ్ డివిజన్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా నిరసనలు ర్యాలీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, చిల్లకూరు గ్రామంలో జరిగిన ఘర్షణపై విచారణ జరుపుతున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన 144 సెక్షన్ అమల్లో ఉందని, సభలు సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి తీసుకోవాలని సూచించారు. చిల్లకూరు గ్రామంలో ఎన్నికల రోజు జరిగిన ఘర్షణపై ఇప్పటికే విచారణ చేస్తున్నామని, దీనికి కారణమైన వారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు పాపారావు, వేణుగోపాల్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టు ఇవన్నీ మన జిల్లా ఎలక్షన్ అధికారి అయిన కలెక్టర్ గారు మరియు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మనకి 144 అమల్లో ఉంది. గూడూరు సబ్ డివిజన్లో అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరైనా కానీ ఊరేగింపులు కానీ సభలు సమావేశాలు జరపాలంటే ఎలాంటి పర్మిషన్ లేదు. అంతేగాని ఎవరు జరపాలనుకుంటే మరి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. దీనికి ముందు జరిగిన ఎలక్షన్ అఫెన్స్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర మీరు నా ఎవిడెన్స్ కూడా మనకు పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. దాని ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేది లేదు. అంతేగాని మేము వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది పోలీసులకి దగ్గర రావాలా. ఈ సొంత నిర్ణయాలు తీసుకునేప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు తప్పితే ఎలాంటి ఏముండవు. రాజకీయ ఒత్తిడి లేవు మా మీద. 100% ఎలక్షన్ కమిషన్ అథారిటీ వారు ఇచ్చిన పూర్తి ప్రకారమే వారు కానీ చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే వారు పూర్తిగా చట్టానికి బాధ్యులవుతారు. వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. విషయంలో కూడా రెండు పార్టీలు ఎదురుపడి వాళ్ళు రూల్స్ వైలేట్ చేయడం జరిగింది. దాని మీద ఆ కేసులు తీసేయడం జరిగింది. దాని మీద విచారణ జరుపుతున్నాము. దాని మీద మీ అందరి దగ్గర కూడా
ఒరిజినల్ ఎవిడెన్స్ ఉంది, అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాని ప్రకారం చర్య తీసుకోబడినాం. మీరు చెప్పినట్టుగానే దాంట్లో పెట్రోల్ లేకపోతే డీజిల్ కూడా చల్లడం జరిగింది. దాని ప్రకారం కూడా అది ఎందుకు చల్లారు, ఏ విధంగా అసలు ఎందుకు చల్లడం జరిగిందని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా విచారిస్తున్నాము. ఎవరు అక్రమంగా ప్రవేశించారు వారి మీద కూడా మేము విచారిస్తున్నాము. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్కి మేము రిపోర్ట్ పంపించి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఫలితాల్లో ఈరోజు 15/5/2024 తేదీ బుధవారం ఉదయం శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ ఏపీఆర్జేసీ ఫలితాల్లో గూడూరులోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి ఎం మహిన్ రాష్ట్ర స్థాయిలో 213వ ర్యాంక్, కె తనూష్ రాష్ట్ర స్థాయిలో 364వ ర్యాంక్, జి హర్షిత్ 528వ ర్యాంక్, సిహెచ్ సింధు 583వ ర్యాంక్, పి శివసుజిత్ 2147వ ర్యాంక్, కె శ్రావ్యప్రియ 2527వ ర్యాంక్, బి కుశల్ వర్ధన్ 2945వ ర్యాంక్ సాధించారు. 1000లో 4 స్టేట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మరియు శామ్ యాదవ్ గారు, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు, కమలాకర్, ఉపాధ్యాయులు శ్రీహరి, జ్యోతి, కరస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఆర్జేసీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీఆర్జేసీ 2024 ఎంట్రన్స్ ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులలో మాహిన్ రాష్ట్ర స్థాయిలో 213వ ర్యాంకు, అలాగే తనూష రాష్ట్ర స్థాయిలో 364వ ర్యాంకు, అలాగే నెక్స్ట్ మరో విద్యార్థి హర్షిత్ 528 స్టేట్ ర్యాంకు, అలాగే సిహెచ్ సింధు 583 స్టేట్ ర్యాంకు, అలాగే శివసుజిత్ 2147వ స్టేట్ ర్యాంకు, కె శ్రావ్యప్రియ 2527వ స్టేట్ ర్యాంకు, అలాగే మరో విద్యార్థి కుశల్ వర్ధన్ 2945వ స్టేట్ ర్యాంకుతో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు కేవలం 25 రోజుల శిక్షణతో 10వ తరగతిలో వాళ్ళు పొందిన బేస్తో సాధించడం జరిగింది. ఇంతటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకి శుభాకాంక్షలు. ఫలితాల పరంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో 1000 లోపు 4 విద్యార్థులు శివాని స్టడీ సర్కిల్ నుంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే మన గూడూరు పట్టణం నుంచి అత్యధికంగా 5 మంది విద్యార్థులు మొదటి దశలోనే ఏపీఆర్జేసీలో సీట్లు సాధించి మన గూడూరు కీర్తిని జిల్లా వ్యాప్తం చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే మాకు సహకరించిన మా తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి కృతజ్ఞతలు, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిల్లలకి మొదటిగా ఏపీ ఆర్జేసీలో ఉత్తీర్ణులైన 7 మంది విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా మన శివకుమార్ రెడ్డి గారు స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పదవులు, నేను ఎప్పుడూ చెప్తుంటా శివాని స్టడీ సర్కిల్లో రాష్ట్ర స్థాయి పదవులు ఈ పెద్ద కొత్త ఏం కాదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి సంబంధించినంత వరకు ఒక విద్యే ఆయనకి, వేరే వ్యాపకమే ఉండదు. ఆయన నాకు తెలిసి ఒక 15 ఏళ్ల నుంచి ఈ ఒక విద్య తప్పితే ఆయనకి వేరే దేశం ఉండదు. నాతో ఎప్పుడు కలిసినా కూడా ఈ ఒక పిల్లలు ఈ ఒక స్టడీ గురించి చెప్తూ ఉంటాడు. మా శివకుమార్ రెడ్డితో పాటు వాళ్ళ అధ్యాపకులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, ఈరోజు మన గూడూరులో ఉన్న శివాని స్టడీ సెంటర్ సర్కిల్లో రాష్ట్ర స్థాయిలో ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షల్లో 7 మంది విద్యార్థులు ర్యాంక్ సాధించడం చాలా సుపరిమాణం. దీనికి ముఖ్యంగా ఈ శివాని స్టడీ సర్కిల్ అధినేత శివకుమార్ గారికి, అదేవిధంగా కమలాకర్ గారికి, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, ఈ స్కూల్లో అంటే శివాని స్టడీ సర్కిల్ ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులకి ఆశీస్సులు.
వారి తల్లిదండ్రులకి ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడే శివకుమార్ గారు మరియు మా చంద్ర చెప్పారు, విద్య ఆయుధం, విద్య లేనిదే మనకి సమాజంలో గౌరవం లేదు. అది అందరికీ కూడా తెలుసు. అంతకుముందు మన జీవిత పరిమాణం లైఫ్ స్పాన్ వచ్చి 60 నుంచి 70 సంవత్సరాలు ఉంది. దాన్ని ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏదైనా పీజీ మరియు ఒక ఉద్యోగంలో అర్హత సాధించాలంటే 20 సంవత్సరాలు మనిషికి కష్టపడితే మిగతా సుమారు 70 సంవత్సరాలు మీ జీవితాన్ని సుఖంగా జీవితానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇష్టపడి చదివి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సాధించాలా. తద్వారా ఈ శివాని స్టడీ సర్కిల్ వారికి మంచి పేరు తీసుకురావాలా. అదేవిధంగా మన గూడూరుకి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, చదివేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, చదివిన తర్వాతే. ఈరోజు గూడూరు పట్టణంలో శివాని స్టడీ సర్కిల్ సుమారు 15 సంవత్సరాలుగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క సంస్థ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ఇటు పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు, మంచి సీట్లు సంపాదించడం జరిగింది. గూడూరు పట్టణానికి మన శివాని స్టడీ సర్కిల్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో నేను అనేక కోచింగ్ సెంటర్లు గమనించాను. ఆ ఫీజులు ఈ ఫీజులతో పోల్చినప్పుడు ఈ ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే తక్కువ ఫీజులతో మంచి కోచింగ్ ఇచ్చి బిడ్డల్ని మంచి ఏపీఆర్జేసీలోను మరియు పాలిటెక్నిక్లోను ఎంసెట్లోను చేర్చేటువంటి ఒక ప్లాట్ఫామే శివాని సర్కిల్. మరి ఇంతటి ఫలితాలు సాధించడానికి ఒక తపస్వి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే మన శివకుమార్ రెడ్డి. ఆయన నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా డెడికేట్ చేసి పిల్లల్ని బాగా తయారు చేసి మంచి ర్యాంకులు సాధించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాలేజీల్లో చేరడానికి ఆయన ఎంతో అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంలో మరి శివకుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇంతటి మంచి చక్కటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి శుభాకాంక్షలు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.